విపిఆర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పేరు హాట్ టాపిక్గా మారింది. విపిఆర్ అంటేనే రాజకీయం, సేవా కార్యక్రమాలకు నిదర్శనం. ఎవరు విపిఆర్ ఇంటి తలుపు తట్టినా ఆదుకునే దేవుడని ప్రజలే చెబుతారు. అయితే ప్రస్తుతం ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాట్ టాపిక్గా మారారు. పదే పదే ఎందుకు వార్తలలో ఈ పేరు వినిపిస్తుంది, అసలు ఏంటి కారణం అనే విషయాలపై చాముండి టీవీ ప్రత్యేక కథనం. విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 19 ఏప్రిల్ 1956 సంవత్సరంలో ఈయన నెల్లూరులో జన్మించారు. చెన్నైలోని లయోలా కాలేజ్లో ఆయన చదువును ముగించుకున్న అనంతరం వ్యాపార రంగంలో దిగి తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ను వేసుకున్నారు. అంచెలంచెలుగా వ్యాపార రంగంలో, కాంట్రాక్ట్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అంతేకాక 2015వ సంవత్సరంలో విపిఆర్ ఫౌండేషన్ను ప్రారంభించి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారు. విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, విపిఆర్ వృత్తి వంటి సేవల ద్వారా ఎంతోమంది పేదలను ఆయన ఆదుకున్నారు. ఎన్నో గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్లు, పేదలకు బట్టలు, దుప్పట్లు, నిత్యావసర సరుకులు, వీల్ చైర్లను అందజేశారు. అంతేకాక అన్ని మతాల దేవాలయాలను నిర్మించడం, ప్రముఖ దేవాలయాలకు భారీగా విరాళాలను అందజేసి ఆలయాల రూపురేఖలను మార్చడంలోనూ ఆయన తనదైన పాత్రను పోషించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో దంపతులు కలిసి నెల్లూరు నగరంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాలను, ఆలయాలలో మహాకుంభాభిషేకాలను, ప్రత్యేక పూజలను, శ్రీశైలం మల్లికార్జున స్వామికి బంగారు రథాన్ని అందజేశారు. ఇలా తమదైన శైలిలో ఆయన సామాన్య ప్రజలకు సైతం ఎంతో సుపరిచితులయ్యారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2018లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాజ్యసభ సభ్యులుగా ఎన్నికై అనేక అభివృద్ధి కార్యక్రమాలను నెల్లూరు జిల్లాలో చేపట్టారు. ఇలా ఆయన తన మంచితనంతో అటు పార్టీలోనూ కేంద్రంలోనూ మంచి పేరును తెచ్చుకున్నారు. 2019 ఎన్నికలలోనూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. పార్టీ గెలుపు కోసం కోట్ల రూపాయలను ఆయన వెచ్చించారు. 2019లో అనుకున్నట్లుగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు నియోజకవర్గాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలను వెచ్చించారు. దీంతో ఆయన కుల, మత, పార్టీలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. అంతటి మహోన్నతమైన నాయకుడిగా ప్రజలలో తిరుగులేని అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఆయన కొద్ది కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన ఎప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడంతో అన్ని నియోజకవర్గాలలో కీలక నేతలు సైతం వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తుండడంతో ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఎట్టకేలకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు ఉండడంతో తెదేపా నాయకులు హర్షం వ్యక్తపరిచారు. దీంతో చంద్రబాబు నాయుడు సమక్షంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వారి శ్రేయోభిలాషులతో నాయకులతో కలిసి పెద్ద ఎత్తున టీడీపీ పార్టీలోకి చేరడంపై రాష్ట్రంలో పెద్ద చర్చ జరిగింది. ఇదిలా ఉంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేయనున్నట్లు ప్రకటించడంపై ఇంకా టీడీపీ బలంగా తయారైందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సైతం ఈసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రస్తుతం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆమె సర్వేపల్లి నియోజకవర్గం లేక కోవూరు నియోజకవర్గంలో పోటీ చేస్తారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి కుటుంబానికి ఎక్కువగా పరిచయాలు ఉన్నాయి. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి గట్టి పోటీతత్వం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీలోని పలువురు నియోజకవర్గం కీలక నేతలు సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలుస్తున్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికే కనుక టీడీపీ టికెట్ ఇస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని విశ్లేషకుల అంచనా. దీంతో పాటు నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం ఏకమవుతారని చెప్తున్నారు.
రాష్ట్రంలోనూ ఇటు కోవూరు నియోజకవర్గంలోనూ టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న అన్ని మతాలకు సంబంధించిన పురాతన దేవాలయాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధి అనేక సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. అయితే ఆమె కోవూరు నియోజకవర్గం వైపు పోటీ చేస్తారా లేక సర్వేపల్లి నియోజకవర్గం తరపున పోటీ చేస్తారా అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైపు ఉంది. త్వరలో రాజకీయాలు నెల్లూరు జిల్లాలో పూర్తిగా మారనున్నాయని ఆయన అనుచరులు చెప్తున్నారు. కోవూరు టికెట్ ప్రస్తుతం కొనసాగుతున్న పోలంరెడ్డి దినేష్ రెడ్డికే ఇస్తారా లేకపోతే ప్రశాంతి రెడ్డికి ఇస్తారా అనే విషయం మాత్రం ఆసక్తిగా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోవూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలోకి చేరాల్సిన నాయకులు కార్యకర్తలు ఈ విషయంపై సందిగ్ధ పరిస్థితిలో ఆగిపోయి ఉన్నారు. ఇప్పటికే వేమిరెడ్డి మార్క్తో బుచ్చిరెడ్డిపాలెంలోని 2 నాయకులు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. అలాగే అధిక సంఖ్యలో విడవలూరు మండలం నుంచి నాయకులు కార్యకర్తలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు. ఇంకా అధిక సంఖ్యలో వలసలు ఉన్నప్పటికీ అభ్యర్థి తేలకపోవడంతో అందరూ గుంత కింద పప్పు మాదిరి ఆగిపోయి ఉన్నారు. ఏది ఏమైనా అభ్యర్థి తేలితే అధిక సంఖ్యలో వలసలు ఉండవచ్చని విశ్లేషకులు అంచనా. అలాగే అభ్యర్థి ఎవరైనా గ్రామస్థాయిలోనూ నాయకులను వారి విభేదాలను పరిష్కరించి ఏకతాటి మీద నడపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెదేపా కార్యకర్తలు నాయకులు అంటున్నారు. అధిష్టానం అతి త్వరగా కోవూరు నియోజకవర్గ అభ్యర్థిని తెలిపితే నియోజకవర్గంలోని ప్రస్తుత తెదేపా నాయకులు అలాగే పార్టీలో చేరబోతున్న నాయకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కోడ్ దగ్గర పడడంతో అంతగా టైం లేకపోవడంతో ఈ విషయాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిదని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు.